మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. యేసు బోధ చాలా మందికి నచ్చుతుంది, కానీ పాటించడమే కొంచెం కష్టం. ధర్మశాస్త్రం అనేది పాపము జరిగిన తర్వాత శిక్షలను వర్తింపచేస్తుందే తప్ప పాపము జరగటానికి ముందు మనుషుల హృదయంలో పుట్టే ఆలోచనలను ఏమాత్రము నియంత్రించలేదు. పాపం అనేది ముందుగా మనుషుల ఆలోచనలలో పుట్టి తరువాత క్రియారూపం దాలుస్తుంది. మనుషుల హృదయాలలో పుట్టే ఆ పాపపు ఆలోచనను నియంత్రించుకుంటే మనం పాపం చేయకుండా ఉండవచ్చు. అది యేసు ప్రభువు చెప్పాడు కదా, మోహపు చూపే చూడనప్పుడు వ్యభిచారం చేసే అవకాశం ఉండదని, సహోదరుని మీద కోపమే చూపనప్పుడు నరహత్య చేసే అవకాశమే ఉండదని. మనుషుల జీవితాలను సరళతరం చేసి వారి మధ్య సంతోష సమాధానాలు ఉండేలాగా ప్రభువు బోధలు ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉంది. యేసు ప్రభువు మన మంచి కోసమే కదా చెప్పేది అని అంగీకరించి ఆయనను వెంబడించాలి అని మనం అనుకుంటూ ఉండవచ్చు. అయితే నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలని, లేకుంటే నాకు పాత్రుడు కాడని చెప్పడం అనేది జీర్ణించుకోవడానికి కాస్త కష్టంగానే ఉంటుంది మనకు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అని మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ప్రతి ఒక్కరూ ఏమాత్రం కష్టాలు బాధలు లేని సుఖమైన జీవితాన్ని కోరుతూ ఉంటారు. సిలువ మోయడం అంటే అదేమైనా తేలికైన విషయమా? ఎంతో బరువుగా భారంగా ఉంటుంది కదా. మనమేం పాపం చేశామని ఆయన సిలువను మోస్తాము, ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడిస్తాము? అలా అయితే మరి యేసుప్రభువు ఏం పాపం చేశాడని మన కోసం ఆయన సిలువ మోశాడు? మనం చేసిన పాపాల కోసమే కదా ప్రభువు సిలువ భారాన్ని మోసి మన కోసము తన ప్రాణాన్నంతటినీ అర్పించాడు. ఆయన సిలువ మరణం పొందాల్సి వచ్చింది మన పాపముల నుండి మనల్ని విడిపించడానికే కదా. సిలువ మోయడం అంటే ఏమనుకుంటున్నారు? ఈ లోకానుసారంగా జీవించకుండా మన ఇష్టాల్ని, మన సుఖాల్ని త్యాగం చేసుకోవడమే సిలువ మోయడం. ఈ లోకభోగాలకు దూరంగా ఉండటం, సాధారణ జీవితం గడపడం, మనల్ని మనం తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. అంతకంటే సిలువ మోయడమే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన తోటి వాళ్ళు విలాసవంతమైన జీవితం జీవిస్తూ మన ప్రక్కనే మేడలు కట్టుకొని కార్లలో తిరుగుతూ ఉంటే వాళ్ళను చూస్తూ మనం సామాన్యమైన జీవితం జీవించాలి అంటే కాస్త కష్టమే కదా. కష్టాలు బాధలతో జీవించే వాళ్ళు దుఃఖపడాల్సి వస్తుంది. ఈ లోక విషయాల గురించి దుఃఖపడాల్సి వస్తే మనకు ఓదార్పు దొరకదు. కానీ దేవుని విషయాల్లో దుఃఖపడాల్సి వస్తే మాత్రం మనల్ని ఓదార్చడానికి దేవుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగానే మనతో ఉంటాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యము. కాబట్టి ధనవంతులమై విలాసవంతమైన జీవితం జీవించవద్దని యేసు చెప్పాడు. అయినప్పటికీ చాలామంది విలాసవంతమైన జీవితమే జీవిస్తూ ఉన్నారు. ధనం హెచ్చినప్పుడు దాన్ని లక్ష్య పెట్టకూడదని దేవుడు సెలవిచ్చాడు కదా. ఒకవేళ మనం చేసే ప్రయత్నాలలో మనం ఫలభరితమై మన కుటుంబాలు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ధనంపై మన మనస్సు నిలపకుండా కేవలము మనల్ని దీవించిన దేవునిపైనే మన మనస్సును నిలుపుకోవాలి. ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ధనవంతులమై విలాసవంతమైన జీవితం జీవించవద్దని యేసు చెప్పి ఉండగా, ఈ లోకంలో సుఖవంతమైన జీవితం జీవించడానికి ధనాన్ని ఆశించకుండా కలిగిన వాటితో తృప్తిగా జీవించడం, మనల్ని హింసించిన వాళ్ళని క్షమించడం సిలువ మోయడంతో సమానం. కాబట్టి మన సిలువను మోస్తూ యేసుని వెంబడించి పరలోక రాజ్యానికి వారసులమవుదామా? మనల్ని మనం ఉపేక్షించుకుంటే సిలువ మోయడం చాలా తేలికగా ఉంటుంది. నీ సిలువ మోస్తూ యేసును వెంబడించడానికి నీవు సిద్ధమా? ప్రార్థన. ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తున్నంత కాలము ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండా, ధనముపై మేము ఏమాత్రము లక్ష్యం పెట్టకుండా కేవలము నీ సిలువను మోస్తూ నిన్ను వెంబడించే భాగ్యము మాకు దయచేయండి. మాకు అవసరమైనవి ఏంటో, మా అక్కరలేంటో అవన్నీ నీ వెరిగి ఉన్నావు. నీ నీతిని రాజ్యాన్ని మొదట వెదుకుడి,
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినని నువ్వు చెప్పావు ప్రభా. నీ నీతి నీ రాజ్యాన్ని వెదగడానికి మాకు సహాయం చేయండి. నీ సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉంటే సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా నువ్వే ఇచ్చే దేవుడవని నమ్ముతూ మమ్మల్ని మా జీవితాల్ని మీ పాదాల ఎదుట అప్పగించుకొని నీకు మహిమ తెచ్చే జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.